క్యాన్సర్ హీలర్ సెంటర్, a new beginning. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కోసం నేతల మధ్య పోటీ పెరిగిపోయింది. మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నేతలు ఒకవైపు, త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛాన్స్ దక్కించుకోవాలని మరికొందరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోవద్దనే పట్టుదలతో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ కేబినెట్ లో కొత్తగా 6గురికి అవకాశం ఉండడంతో ఈసారి విస్తరణలో ఖచ్చితంగా అవకాశం దక్కించుకోవాలని కొందరు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేను తానేనని, కాబట్టి తనకు గ్యారంటీగా మంత్రి పదవి వస్తుందని కామెంట్ చేశారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, వాళ్ళకి తప్పకుండా తెలుసు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 44% ప్రజలున్నారు. ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డిలో గతంలో 6 మంది ఉన్నారు. ఈరోజు ఒక్కరు కూడా లేకపోతే సగభాగం ఉన్నటువంటి మంత్రివర్గంని విస్తరించినప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం తప్పకుండా గతంలో ఉన్న 6 మందిలో కనీసం గెలిచినలో రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాదులో పరిధిలో నేను ఒక్కరిని గెలిచినాను. కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పిన. మరోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కించుకోవాలనే నేతల జాబితా కూడా భారీగానే ఉంది. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాని నాయకులతో పాటు గతంలో కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఎమ్మెల్సీగా హామీ పొందిన నాయకులు ఈసారి తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయాలని రేవంత్, కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుండటంతో ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మంత్రివర్గంలో 300 కాపు నేతలకు అవకాశం కల్పించాలని ఆ వర్గం నేతలు కోరుతున్నారు. పార్టీలకు అతీతంగా ఆ వర్గం నేతలు VH ఇంట్లో సమావేశం నిర్వహించారు. మంత్రివర్గంలో తమ వర్గానికి స్థానం ఇవ్వాలని సూచించారు. ఇలా ఎవరికి వారు అనేక రకాలుగా పదవులు పొందేందుకు ప్రయత్నిస్తుండటంతో కాంగ్రెస్ నాయకత్వం ఈ అంశంలో ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తో టీవీ ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఆశావహుల లిస్ట్ అయితే చాలా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా టఫ్ టాస్కే. సో కుల సమీకరణలతో పాటు ఇంకా ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని నేతలకు అవకాశం కల్పిస్తారు? నిన్న మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి చేరుకొని మొదటి మీటింగ్ పెట్టిన తర్వాత కొన్ని డిసిప్లినరీ యాక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈరోజు మార్నింగ్ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ కూడా చేశారు. దాని తర్వాత జరిగిన పరిణామంలో మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. మీడియాతో చిట్చాట్ చేస్తూ దాని తర్వాత అఫీషియల్గా కూడా మాట్లాడారు. తాను కేబినెట్ రేస్లో ఉన్నాను, కేబినెట్ విస్తరణ ఉంటుంది, సో దానిలో నాకు కంపల్సరీగా చోటు ఉంటుంది అనేది మల్రెడ్డి రంగారెడ్డి చెప్పారు. అవసరమైతే సామాజిక సమీకరణాలు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే నేను అక్కడి నుంచి రాజీనామా చేసి ఏ సమీకరణాలు, ఏ సామాజిక వర్గం అక్కడ సెట్ అవుతుందో, ఫిట్ అవుతుందో, సో ఆ సామాజిక వర్గం నుంచే పోటీ చేసి గెలిపిస్తాను. కాకపోతే నాకు రంగారెడ్డి జిల్లా నుంచి, ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి అనేది ఆయన డిమాండ్ చేశారు. బహిరంగంగా మాట్లాడు. నిన్న రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, మంచిని బయటకు చెప్దాం, చెడుని చెవిలో చెప్పుకుందాం, మంచిని మైక్లో చెప్దామని చెప్పారు. కాకపోతే ఈరోజే నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏకంగా మునూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కులగన్న విజయవంతమైందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక కులగన్నకు సంబంధించిన విజయోత్సవం మీటింగ్లు బీసీ సంఘాలు పెట్టాల్సిందిగా, బీసీ కులాలు ఏ కులానికి సంబంధించి ఆ కులాలు పెట్టుకోవాల్సిందిగా నిర్ణయానికి వచ్చాయి. ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు VH నివాసంలో జరిగిన మునూరు కాపు సంఘ సమావేశంలో మిగతా పార్టీల నేతలందరినీ కూడా ఒక అనుకోని డిమాండ్ను తెరపైకి తెచ్చాయి. కులగన్నలో మునూరు కాపుల సంఖ్య తగ్గింది. సో ఈ నేపథ్యంలోనే మునూరు కాపులకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలి, కంపల్సరీగా విస్తరణలో చోటు కల్పించాలి అంటూ అదొక డిమాండ్ బయటకు వచ్చింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలను భర్తీ చేయాల్సి ఉంది. 5 ఎమ్మెల్సీలు ఇప్పుడు తెలంగాణలో ఖాళీ ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా ఇప్పటికే జోరుగా పైరవీలు స్టార్ట్ అయ్యాయి. ఢిల్లీకి సంబంధించిన రికమెండేషన్స్ స్టార్ట్ అయ్యాయి. నిన్న మీనాక్షి నటరాజన్తో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళని మాత్రమే గుర్తుంచుకుంటాం, వాళ్ళని మాత్రమే గౌరవించుకుంటామని. సో ఈ నేపథ్యంలోనే మెరిట్ వైజ్గా లిస్టు కాంగ్రెస్ పార్టీ రెడీ చేస్తుంది. కాకపోతే దీంట్లో సామాజిక సమీకరణాలు, ఇక్కడ ఒక మంత్రివర్గ విస్తరణతో పాటుగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఉన్న నేపథ్యంలో సో దీనికి ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. సో అటు మంత్రివర్గ విస్తరణ పైన ఎమ్మెల్యేలే బయటకు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలుగా వచ్చిన వాళ్ళు మళ్ళీ మంత్రివర్గాల్లో చోటు అడిగే అవకాశం ఉంటుంది. వారికి ఎట్లా అకామిడేట్ చేస్తారు? సో ఇదంతా ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. సో దీనికి సంబంధించి అయితే ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది. ఇక మీనాక్షి నటరాజన్
సంబంధించి నిన్న చాలా క్లియర్గా చెప్పారు. పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా చాలా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. సో పార్టీ లైన్ దాటి మాట్లాడే వారిపైన ఏ విధంగా ఉండబోతుంది, కొంత కంట్రోల్ తప్పుతున్నారు అనుకున్న నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా వేశారు. సో ఇప్పుడు ఈ రోజు నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చూడాల్సి ఉంది. రైట్ ప్రభాకర్. Cancer Healer Center, a new beginning.